ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాలలో 7 నూతన సంగతులు అని మనం ఆరంభంలోనే చెప్పుకున్నాం. అందులో ఇప్పుడు 2 సంగతులు అయిపోయినాయి. ఒకటో వచనంలో నూతన ఆకాశము నూతన భూమి 2 అయిపోయినాయి. ఆ తర్వాత మనం క్రిందకి వెళుతున్నాం. ఇక ఈ సాయంకాలం మనం చదివిన ఈ భాగంలో 2 నూతన సంగతులు మనం చూడబోతాం. అందులో ఒకటి నూతన పట్టణం, ఎ న్యూ సిటీ. రెండవది నూతన ప్రజలు, నూతన జనములు అనేది మనం చూస్తాం. తర్వాత 5వ వచనానికి మనం వెళితే, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని ప్రభు చెప్పాడు. కనుకనే అయితే ఇప్పటికి 2 చూసాం, ఈ సాయంకాలం 2 చూస్తాం. ఆ తర్వాత ఇంకా మిగిలిన 3 తర్వాత మనం చూడబోతాం. ఇప్పుడు మనం 21వ అధ్యాయం 2వ వచనానికి మనం వస్తే, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట సూచితిని అని. ఇవన్నీ వాస్తవానికి మనం అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయాలే, బోధించడానికి ఎంతో కష్టమైనటువంటి విషయాలే. ఇందులో వచ్చి బోధకులు ఆయా రకాలైన అభిప్రాయాలు, భిన్నాభిప్రాయములు కలిగి ఉంటారు అన్న సంగతి మనం ఎరుగుదాం. కానీ మనం వీటన్నిటి లోపలికి మనం వెళ్ళి అన్ని క్షుణ్ణంగా మనం చూసుకోగలం, వినగలం, అర్థం చేసుకోగలం అనేది మాత్రం ఏమాత్రం సరికాదు, చేయలేం. కాబట్టి ఇది ఎంతవరకు పరిమితమో, దేవుడు మనకెంతవరకు అయితే అనుగ్రహించి ఆయన ఇష్టపడ్డాడో అంతవరకే మనం వెళ్దాం. 21వ అధ్యాయం 3వ నూతనమైన పరిశుద్ధ పట్టణం, ది న్యూ హోలీ సిటీ అనేది మన. సరే, ఇప్పుడు ఏమిటి నూతనమైన పరిశుద్ధ పట్టణం? దానికి అక్కడ ఒక పేరు కూడా ఉంది. ఈ మనం ప్రతి చిన్న విషయం కూడా జాగ్రత్త క్షుణ్ణంగా మనం మన తలంపు దాని మీద ఉంచి మనం దాన్ని వినడము, మనసులో ఉంచుకోవడం, ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. దానికి ఏం పేరు? యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం. కాబట్టి నూతనమైన పట్టణం అది, నూతనమైన పరిశుద్ధ పట్టణం అది. దాని పేరు నూతనమైన యెరూషలేము అని ఇక్కడ మనము స్పష్టంగా చూస్తాం. ఈ నూతనమైన యెరూషలేమును గురించి బైబిల్లో ఇంకా ఒక సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేయడం మంచిది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము అని అంటే, దానికంటే ముందు ఒక యెరూషలేము పట్టణం అనేది ఉంది అని మనకు స్పష్టమవుతుంది. నూతన ఆకాశం, నూతన భూమి అన్న దానికంటే ముందు నాకంటే ముందు ఒక ఆకాశం ఉంది, ఒక భూమి ఉంది అనేది కూడా అర్థమవుతుంది. అలాగే నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము అన్నప్పుడు దానికంటే ముందు ఇంకొక పట్టణం ఉంది, ఇంకొక యెరూషలేము ఉంది అన్న సంగతి మనం మనస్సులో ఉంచుకోవాలి. 4వ
5వ వచనము నేను చదువుతున్నాను. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. 26వ వచనానికి మనం పోకముందు 25 క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం అవసరం. ఇక్కడ ప్రభువైన దేవుడు 24లో ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి అన్నాడు. కాబట్టి ఇవి అలంకారాలు, సాదృశ్యరీతిగా చెప్పబడి ఉన్నాయి. ఏంటి అవి? ఇక్కడ ఈ స్త్రీలు అని అన్నాడు, అంటే 2 స్త్రీలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత 2 నిబంధనల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి సీనాయి కొండ సంబంధమైనది అని అన్నాడు. ఆ తర్వాత 25వ వచనానికి వెళ్తే మరొకటి ప్రస్తుతమందున్న యెరూషలేము అని అన్నాడు. ఈ విషయాలన్నీ అట్లా మనం ముక్క చెక్కలు కొట్టుతూ వాటిని మనం తలంచాలి, గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు 2 స్త్రీలు, దయచేసి మీరు గుర్తుంచుకోండి, తర్వాత వీటి తలంచండి. ఆ ప్రకారం 2 నిబంధనలు. ఆ తర్వాత ఇంకో మాట చెబితే ఒకటి సీనాయి కొండ అని అన్నారు. అయితే ఇంకో దాని గురించి ఏం చెప్పాలి అంటే అది యెరూషలేము కొండ అని చెప్పాలి. కాబట్టి 2 స్త్రీలు, 2 నిబంధనలు, 2 కొండలు ఉన్నాయి. కాబట్టి ఒకటేమో సీనాయి అని అన్నప్పుడు దానికి ఇంకా కాస్త విషయం మనకు చెబుతూ వచ్చాడు. 24వ వచనం చివరి భాగంలో సీనాయి కొండ సంబంధమైనదై దాస్యంలో ఉండుటకు పిల్లలను కను, ఇది హాగరు. ఇప్పుడు ఆ 2 స్త్రీలు ఎవరు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇది హాగరు అని అన్నాడు. మనకు తెలుసు హాగరు సంగతి. ఆ తర్వాత 2వ విషయాన్ని మనం వస్తే 25వ వచనంలో ఈ హాగరును గురించి మనం ఇంకా చూస్తాం. ఈ హాగరు దేనికి పోల్చాడంటే అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండకు పోల్చాడు. సీనాయి కొండయే. ఆ తర్వాత ఇంకా మనము క్రిందగన వచ్చినట్లయితే కనుక ఇక్కడ ఇంకొక స్త్రీని గురించి మనం చూస్తాం. ఆ స్త్రీ ఎవరు అనే విషయానికన్నా మనం వస్తే 27వ వచనంలో కనని గొడ్రాల అన్న మాటను మనం చూస్తాం. ఎవరి గొడ్రాలు? దాదాపు 99 సంవత్సరాల వరకు గొడ్రాలుగా ఉన్నటువంటి మరి శారా అబ్రహాములను గురించి మనకు బాగా తెలుసు. అయితే ఆ తర్వాత శారా ఒక కుమారుని కనింది. అతనికేమో ఇస్సాకు అని పేరు పెట్టింది. ఆ మాట ఇక్కడ మనం కింద భాగంలో చూస్తాం. కాబట్టి 2 స్త్రీలు ఎవరు అనంటే ఒకటి హాగరు, 2వది శారా. మళ్ళీ చెబుతున్నాను, 2 స్త్రీలు హాగరు, శారా. హాగరు సీనాయిని, శారా యెరూషలేమును చూపిస్తుంది. వారికి 2 పిల్లలు, ఇష్మాయేలు, ఆ తర్వాత ఇస్సాకు. వీళ్ళిద్దరిని గురించి ఇంకో మాట చెప్తాడు. ఇష్మాయేలు శరీరంను బట్టి పుట్టాడు, ఇస్సాకు వాగ్దానాన్ని బట్టి పుట్టాడు అనే విషయం. 25వ వచనం చదువుతున్నాను. ప్రస్తుతం అందున్న యెరూషలేం దాని పిల్లలతో కూడా దాస్యం అందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. ఆఖరికి వీళ్ళిద్దరిని గురించి విడివిడిగా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత చివరికి వచ్చేటప్పటికి ఏం చెప్పాడు అనంటే
వీళ్ళిద్దరూ ఒకరికొకరు సరిపోయిన వాళ్ళే అంటే ఆ విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపం చేసుకుందాం. ఎట్లా సరిపోయిన వారు వాళ్ళు అనంటే, హాగరు, సీనాయి, దాని పిల్లలు దాస్యమందున్నారు అనే విషయం. సరే, అది మనందరికీ బాగా తెలిసిందే. హాగరు ఐగుప్తు నుంచి వచ్చినటువంటి స్త్రీ. తర్వాత రెండవది, శారాను గురించి మాట్లాడేటప్పుడు కూడా, యెరూషలేము కొండను గురించి మాట్లాడేటప్పుడు కూడా ఏం మాట్లాడాడు బాగా గమనించడం దయచేసి. ప్రస్తుతమందున్న యెరూషలేం దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటైంది. కాబట్టి యెరూషలేము దాని పిల్లలు కూడా దాస్యత్వంలో ఉన్నారు అని ఈ విషయం ఇక్కడ మనం చూస్తే, ఆఖరికి వీళ్ళిద్దరూ దాస్య సంబంధమైనటువంటి వారే. మీకు ఈ రెండు కొండలు మళ్ళీ జ్ఞాపం చేస్తే, సీనాయి లేకపోతే యెరూషలేం, మనం చాలినంతగా చూసామనుకుంటాను. వీళ్ళు వారి పిల్లలు దాస్యమందు ఉన్నారు అన్నప్పుడు ఒకరికొకరేం వేరైన వ్యత్యాసమైన వారుగా ఏమి కనపడరు అని. సరే, ఇప్పుడు మనం పట్టణం కూర్చున్న సంగతి కాబట్టి ప్రస్తుతమందున్న యెరూషలేం అనే మాట గమనించాను. ఇందాక నేను ఆ మాట చెప్పాను కదా, ఒక నూతనమైన యెరూషలేం అని పరిశుద్ధ పట్టణము అన్నప్పుడు దానికంటే మనం వెనక్కి వస్తే కనుక ఒక యెరూషలేం ఉంది అనేది ఇక్కడ 4వ అధ్యాయం 25వ వచనంలో పౌలు చక్కగానే వాడాడు. ప్రస్తుతమందున్న యెరూషలేం, ది ప్రజెంట్ జెరూషలేం. పౌలు కాలంలోను అంతకుముందును ఈ రోజు వరకును ప్రస్తుతమందున్న యెరూషలేమును మనం చూస్తాం. తర్వాత మరొక యెరూషలేమును మనం చూస్తాం, క్రొత్త యెరూషలేం. ఏమిటి ప్రస్తుతమందున్న యెరూషలేం? నేను చెప్పాను ఇందాక, ప్రస్తుతమందున్న యెరూషలేము పట్టణం అది ఇశ్రాయేలీలను రిప్రజెంట్ చేస్తూ ఉంది. సీనాయి కొండ మరి హాగరు సంతానాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. కాబట్టి వారైనా వీరైనా దాస్యమందు ఉన్నారు అన్న సంగతిని ఇక్కడ మనం చూసాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యోహాను సువార్త 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు 34వ వచనంలో యూదా జనాంగాన్ని గురించి మాట్లాడాడు ఈ మాట. పాపము చేయవాడెవడో వాడు పాపమునకు దాసుడు. ఆ తర్వాత పౌలు రోమా పత్రికలో కూడా 6వ అధ్యాయంలో ఆ సంగతిని గురించి మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి హాగరు సంతానమైన, శారా సంతానమైన, మరొక మాట చెబుతున్నాను ఇప్పుడు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమైన ఇశ్రాయేలు, ప్రస్తుతం ఉందని యెరూషలేం రిప్రజెంట్స్ దిస్ నేషన్, ది సీడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్ అండ్ 12 ట్రైబ్స్ ఆఫ్ ఆల్ ఇస్రాయేల్. ఇస్రాయేల్ 12 గోత్రంలో వారందరినీ చూపిస్తుంది. కాబట్టి వారు ఎలాగ దాస్యంలో ఉన్నారో వీరు అలాగే దాస్యంలో ఉన్నారు. ఈ విషయాన్ని గురించి యేసయ్య వారితో మాట్లాడితే వారు తిరగబడి, మేము ఎప్పుడునూ ఎవరికి దాసులమై ఉండలేదే అని అన్నాడు. మర్చిపోయారేమో ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా దాసులుగా ఉన్న సంగతిని. సరే, అది ఎలాగుంచి ప్రభు ఇంకొక అడుగు ముందుకు వేసి అసలైన దాసత్వాన్ని గురించి మాట్లాడుతూ, వారు ఇష్మాయేలు సంతానం అయితేనేమి, ఇస్సావు సంతానమైతేనేమి, నేను ప్రపంచంలో అన్య జనాంగాలని పిలువబడే సంతానం ఎవరైతేనేమి అందరూ కూడాను పాపం యొక్క దాసత్వంలో ఉన్నారు అని స్పష్టంగా యేసయ్య చెప్పాడు. కాబట్టి అటు హాగరు సంతానము, అబ్రహాము సంతానమైన ఇష్మాయేలీలు, అబ్రహాము శారానందు కన్నా ఇస్సాకు సంతానమైన ఇశ్రాయేలీలను,
సమంగా దాసత్వంలో ఉన్నారు. ఇక అన్ని జనాంగాల గురించి వస్తే మన విషయానికి పాపము చేయవాడెవడో వాడు పాపానికి దాసున్నాడు. కాబట్టి ఒక్కని అవిధేయ ద్వారా పాపం ద్వారా మరణం, మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన అన్నట్లు ఈరోజు ప్రపంచంలో ఆకాశం ఉండే మానవులందరూ ఇటు దాస్యానికి వారు లోబడి ఉన్నారు అని. సరే, ఇప్పుడు మనం అక్కడ నుంచి మనం క్రిందకన్నా మనం వస్తే, ఇప్పుడు ప్రస్తుతం అందున్న యెరూషలేము అనే విషయాన్ని గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత దానికి భవిష్యత్తులో నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం అనేది మనం ఇక చెప్పుకోవాలి. సీనాయి కానీ యెరూషలేము కానీ ప్రపంచంలో మానవాళి కానీ వీరందరూ కూడా దాసత్వంలో ఉన్నారు. అయితే ఒక నూతనమైన యెరూషలేము అనే దాని గురించి ఇక్కడ మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో అదే కదా మనం చదివాము. అది మనం చదివినప్పుడు మనము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం గలతీ పత్రికలో కూడా ఈ మాట జ్ఞాపం చేస్తున్నాం. కాబట్టి నేను 26వ వచనానికి వస్తున్నాను. ఇప్పుడు 26వ వచనం, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది అని. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ప్రస్తుతం అందున్న యెరూషలేం, భూసంబంధమైన యెరూషలేం, దాసత్వం అందున్న యెరూషలేం. అయితే పైనున్న యెరూషలేము ఇంకోటి ఉంది కనుక ఆ పైనున్న యెరూషలేము అది ఏమిటి అనే విషయానికి మనం వస్తే కనుక దానికి ఇంకో పేరు కూడా రాశాడు, పరలోకపు యెరూషలేము అని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. ఈ పదాలు చాలా ప్రాముఖ్యమైనవి వచనాలు. 12వ అధ్యాయము 22వ వచనం, ఇప్పుడైతే సియోను కొండకును జీవముల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకు, కాడి పరలోకపు యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం. ఇప్పుడు మనకు క్రొత్త యెరూషలేము ఒకటి వచ్చింది. గలతీ 4:26 ప్రకారం పైనున్న యెరూషలేం, హెబ్రీ 12వ అధ్యాయము 22వ వచనం ప్రకారం పరలోకపు యెరూషలేం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం ప్రకారం నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం. ఇట్లా కొన్ని లేఖన భాగాలను మనము చూస్తాం. ఇప్పుడు ఈ యెరూషలేమును గురించి మనం గమనిస్తే ఇది భూసంబంధమైన యెరూషలేము కాదు. ఇందాక మనం మాట్లాడుకుంటూ వచ్చిన యెరూషలేము భూసంబంధమైనది. ఇది మనకు సూటిగానే వ్రాశాడు, పరలోకపు యెరూషలేమని. రెండవది, ప్రస్తుతపు యెరూషలేమును గురించి మాట్లాడేటప్పుడు పౌలు దాస్యమందున్నది అన్నాడు. అయితే అదే పౌలు అపొస్తలుడు నూతనమైన యెరూషలేమును గురించి మాట్లాడేటప్పుడు స్వతంత్రంగా ఉన్నది అని అన్నాడు. ఆ మాటలు మనము చూస్తాం, మనం చదివాం కూడా మాటలు. కనుక ఇప్పుడు 2 యెరూషలేముల గురించి నేను మీతో మాట్లాడేటప్పుడు నూతనమైన యెరూషలేము అని పరిశుద్ధ పట్టణం అని చెప్పినప్పుడు అది ఎలాగా నూతనమైంది అనే విషయాన్ని గురించి మీకు జ్ఞాపం చేయడానికి పాతదానికి ప్రస్తుతం అందున్న యెరూషలేమునకు వెళ్ళాము. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటినీ మనం పోల్చి కొన్ని సంగతులు మనం చూచాం. అయితే ఇప్పుడు ఇంకా కాస్త మనం ముందుకు వెళితే దయచేసి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21వ అధ్యాయం. రెండవ వచనం చదువుతున్నాను. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన
పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగవచ్చుట. అందుకే దీనికి పరలోక యెరూషలేము. పరలోకమందు ఉంది, ఇది దేవుని యొద్ద ఉన్నట్టుది. అది ఇప్పుడు భూమి మీదకి దిగి వస్తున్నట్లు నూతన భూమి మీదకి దిగి వస్తుంది అని. సరే, ఇప్పుడు దాన్ని దైవజనుడు యోహాను ఈ విషయాన్ని గురించి వ్రాసేటప్పుడు ఒక సాదృశ్యరీత్యా మాట్లాడినట్లు మనకు ఇక్కడ అర్థమవుతుంది. 2వ వచనం, యెరూషలేం, నూతనమైన యెరూషలేం అను పరిశుద్ధ పట్టణం ఈక్వల్స్ భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె. కాబట్టి ఆ నూతనమైన పరలోకపు యెరూషలేము దేనికి పోల్చాడు, దేనికి సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని గురించి మనం గమనించినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా పెళ్లి కుమార్తె అని వాడినట్లుగా మనం చూస్తాం. ఇక్కడే ఇదే అధ్యాయంలో 9వ వచనానికి మనం వస్తే రండి. 9వ వచనం, అంతటా కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. పెళ్లి కుమార్తె కాదు, ఇప్పుడు పెళ్లి కుమార్తె కాకుండా భార్య అని మాట చూస్తాం. పెళ్లి కుమార్తె పెళ్ళి అయ్యేటప్పుడు పెళ్లి కుమార్తె అంటారు. పెళ్ళి అయిన తర్వాత భార్య భర్త అని అంటారు. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కాదు. భార్య భర్త అనేక నూతన దంపతులు అని అంటారు. కాబట్టి ఇక్కడ ఈ 2 వచనాలలో అక్కడేమో పెళ్లి కుమార్తె బ్రైడ్ అన్నాడు. 9వ వచనానికి వచ్చేటప్పటికి వైఫ్ అనే పదం వాడాడు. ఇప్పుడు ఈ వైఫ్ అనేటప్పటికి, భార్య అనేటప్పటికి కొంత మిస్ఇంటర్ప్రిటేషన్ చేసే అవకాశాలు తీసుకుంటున్నారు. సంగమ పెళ్లి కుమార్తెయే కానీ భార్య కాదు. మరి భార్య ఎవరు? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 6వ వచనానికి వెళితే, నీ సృష్టికర్త అయిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. తర్వాత యెషయాలోను యిర్మీయాలోను పలు పర్యాయములు ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడేటప్పుడు భార్య అని సంబోధించాడు. కాబట్టి చాలామంది ఈ నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం అది ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యము అని అంటారు. కానీ అది ఎట్లా సాధ్యమవుతుంది? మనము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనానికి ఇంతకుముందే పోయినాం, చూచాం. గొర్రె పిల్లను గురించి, వివాహ మహోత్సవాన్ని గురించి మాట్లాడాడు కదా. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం సమీపించి ఉన్నది. ఆయన భార్య తాను సిద్ధపరచుకొని ఉన్నది అని. ఈ భార్య అని అన్నప్పుడు యూదుల వివాహపు సాంప్రదాయ ప్రకారం వెళితే, ఇంతకుముందు సందర్భాలు కూడా నేను మీకు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉండాలి. వారిది 3 మెట్లు వారి వివాహంలో. మొదటి మెట్టు ఇరుపక్షాల తల్లిదండ్రులు సమ్మతి. 2వ మెట్టు పెళ్లి కుమారుని తల్లిదండ్రులు పెళ్లి కుమారుని తీసుకొని పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్ళి ప్రధానం చేసుకోవడం అనేది 2వ మెట్టు. ఆ తర్వాత 3వది, ఒక సమయం వస్తుంది, అప్పుడు పెళ్లి కుమారుని తల్లిదండ్రులు చెప్పిన మేరకు పెళ్లి కుమారుడు వెళ్ళి ప్రధానం చేయబడిన ఆ స్త్రీని తాను తెచ్చుకుంటాడు అని. అయితే 2వ మెట్టులోనే ఒక స్త్రీ ఒక పురుషునికి ప్రధానం చేయబడినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ మ్యారేజ్ రిచువల్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. కాబట్టి అక్కడి నుంచి ఆమె ఒక వ్యక్తికి భార్య అయ్యే. సరే, ఇప్పుడు మనం దాని గురించి ఇంకెక్కువగా మనం పోగానే మనం పోవలసిన
దిగువ భాగాలు ఉన్నాయి. అందుకని ఈ పెళ్లి కుమార్తె అన్న భార్య అన్న ఒకరే. ఇప్పుడు ఆమె ఎవరో కాదు, ఇక మనకు బాగా తెలిసిన ప్రకారం సంఘము అని చెప్పాలి. 2 కొరింథీ 11వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలలో పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, మిమ్మల్ని పవిత్రురాలైన కన్యకనుగా ఒకే ఒక్క పురుషుడైన క్రీస్తునకు ప్రదానం చేయవలని నేను మిమ్మల్ని చేశాను. ఆయన విషయాన్ని గురించి వాళ్ళు అంటే ఒక విశ్వాసి ఎప్పుడైతే రక్షించబడతాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే రక్షించబడతాడో ఆ రోజునే ఆ వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు అను పురుషునికి ప్రదానం చేయబడినట్లు వాడు అని. స్త్రీ పురుష భేదం లేదు అక్కడ. కాబట్టి దాని గురించి ఇంకో మాట చెబితే సంఘం. కనుక ఇక్కడ 21వ అధ్యాయము 2వ వచనం, 21వ అధ్యాయము 9వ వచనంలో గొర్రెపిల్ల యొక్క వధువు, గొర్రెపిల్ల యొక్క భార్య, అది ఎవరో కాదు, అది సంఘము అని. కాబట్టి నూతన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం ఈజ్ ఐడెంటికల్ టు ది బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, టు ది చర్చ్ విచ్ ఇస్ ది చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్. క్రీస్తు ప్రభు వారి యొక్క వధువు భార్య, జీవముల దేవుని యొక్క సంఘానికి ఇది సాదృశ్యం. ఇది నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం. అది ఇక మనం 9, 10వ వచనానికి మనం వద్దాం, కంప్లీట్గా అర్థమవుతుంది. 21వ అధ్యాయము 10వ వచనం. 9లోనేమో ఆ 7 తెగుల్లో పాత్రలు పట్టుకున్న 7 ఒక్కడు వచ్చి యోహానుతో మాట్లాడుతూ ఇటు రమ్ము అని చెప్పి ఎత్తైన ఒక గొప్ప పర్వతమునకు తీసుకొని పోయినాడు. పోయిన తర్వాత దేనికి పోయి తీసుకెళ్ళాడు? నీకు గొర్రెపిల్ల యొక్క భార్యను చూపిస్తాను అని తీసుకొని పోయాడు. ఆ తర్వాత 10వ వచనంలో ఏం చూపించాడు? ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం దేవుని మహిమలదై పరలోకముందున దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపెను అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ తేటగా అర్థమవుతుంది, ఆ నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం స్పష్టంగా గొర్రెపిల్ల యొక్క భార్య, అది పరలోకం నుంచి దిగి రావడం అనేది మనము చూస్తాం. సరే, ఒక పట్టణాన్ని చూపిస్తానని చెప్పి ఒక వ్యక్తిని చూపించాడు. ఆ వ్యక్తియే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా విమోచించబడినటువంటి ఆయన యొక్క సంఘము. సరే, అంతవరకు మనం ఇప్పుడు ఇంకా మనం కాస్త ముందుకు వెళితే ఏమిటి ఇది ఈ పరిశుద్ధ పట్టణం పరలోకపు యెరూషలేము అనే విషయానికి మనం వస్తే కనుక 21వ అధ్యాయం దయచేసి రండి. ఇప్పుడు ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించవలసి ఉన్నాము. 3వ వచనం. ఎప్పుడైతే ఆ నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం దేవుని యొద్ద నుంచి దిగి వచ్చిందో క్రిందికి ఈ భూమి మీదికి, అప్పుడు ఏమైంది? అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును అని. ఇప్పుడు ఇక్కడికి మనం వస్తే దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అన్నాడు. ఏమర్థమవుతుంది ఇక్కడ అంటే, ఈ నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం ఇది దేవుని యొక్క నివాసము. దిస్ ఈజ్ ది గాడ్స్ డ్వెల్లింగ్, దేవుని నివాసము అని. అంతేకాదు, మరొక మాట కూడా చెబుతున్నాను, ఇది దేవుని నివాసం మాత్రమే కాదు, మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును,
అని అన్నప్పుడు వారుకి అది నివాస స్థలం అని చెప్పాలి. కాబట్టి ఇట్ ఈస్ ది మ్యూచువల్ డ్వెల్లింగ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ హిస్ వైఫ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్కయు ఆయన భార్య అయిన ప్రజల సంఘం యొక్కయు అది పరస్పర నివాస స్థలం అయి ఉన్నది అండి. నివాసము అనేది ఇక్కడ మనం చూస్తాం. తొందరపడకూడదు. మనం నివాసం అంటప్పటికి మనం ఇలాంటి ఒక ఇంటికి వెళ్ళకూడదు. కాబట్టి అది జాగ్రత్తగా మనం మనసులో ఉంచుకుందాం. దీని గురించి నేను మాట్లాడేటప్పుడు వీళ్ళు ఇద్దరూ అక్కడ నివాసం చేస్తున్నారు. సరే, ఇక్కడేమో 21వ అధ్యాయము 3వ వచనంలో దేవుని నివాసము అని అన్నాడు. మనుషులతో కూడా ఉంది అని అంటే మనుషులు ఆయనకు నివాసము అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఒకప్పుడు దేవుడు మనుషుల మధ్యన నివసించాడు. అంటే ఈ లోకం గురించి మాట్లాడుతున్నా. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి రూపంలో. దయచేసి బాగా గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనానికి మనం వస్తే, 1లో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. 14వ వచనానికి వస్తే, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యను నివసించను. అది ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు భౌతికంగా. అక్కడ మరొక మాట జ్ఞాపం చేసుకోవడం చాలా మంచిది. అంటే దేవుడు క్రీస్తునందు వసించుచూ ఉన్నాడు ఈ లోకంలో శరీరం అందు. ఎక్కువ వాక్యాలు నేను జ్ఞాపం చేయబడడం లేదు. మీకు ఎన్నోసార్లు చెప్పిన మాటలే అవన్నీ కూడా. యోహాను 14:10లో తండ్రి నాయందు నివసించుచు అని అన్నాడు. ఎందుకు తండ్రి అయిన దేవుడు క్రీస్తు అనే శరీరంలో నివాసం చేశారు, మనుషుల మధ్యలో ఉన్నాడు అనేది మనం గమనించినట్లయితే కనుక, మనుషులను ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకు నివాస స్థలంగా చేసుకునేందుకు ఆయన అలాగ వచ్చాడు. ఆ తర్వాత మాట్లాడతాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయడం సజీవుడై తిరిగి లేచిన తర్వాత ఆయన రక్షించిన ఆత్మ ద్వారా ఒక సంఘముగా కూర్చి అప్పుడు అన్నాడు ఏమని, 1 కొరింథీ 6:19లో మీరు పరిశుద్ధాత్మగా ఆలయమై ఉన్నారు. మీరు 1 కొరింథీ 3వ అధ్యాయం 16-17 వచనంలో మీరు ఆలయమై ఉన్నారని చెప్పాడు కదా. ఆ తర్వాత మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఎక్కడ 2-3 నా నామమున కూడినారో అక్కడ నేను ఉన్నాను, దేరేమై అన్నాడు కదా. ఆ తర్వాత 2 కొరింథీ 6వ అధ్యాయాన్ని మనం వెళ్తే 14-18 వరకు నేను వారిలో నివసించి సంచరించునన్నాడు కదా. నేను వారి దేవుడిని ఎందును, వారు నాకు ప్రజలే ఎందును, నేను వారి తండ్రిని ఎందును, వారు నా కుమారులు కుమార్తెలు ఎందు అన్నారు కదా. అవును, ఇప్పుడు ప్రజెంట్ ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద ప్రభువైన దేవుని యొక్క నివాస స్థలం ఆయన సంఘమే, ఆయన ప్రజలు. అవును, ఆ రోజున పాత నిబంధనలో దేవుడు మోషేతో నిర్గమ 25వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చెప్పాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమని చెప్పు అన్నాడు. కాబట్టి అరణ్యములో మోషే నిర్మించిన ప్రత్యక్షము గుడారము నూతన నిబంధన కాలానికి వచ్చేటప్పుడు ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి నివాస స్థలమైన సంఘానికి సాదృశ్యంగా మనం చూస్తాం. సరే, అయితే ఇది కొంతకాలం కొరకై. ఎందుకు కొంతకాలం కొరకు అంటున్నాను అని అంటే, 14వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనంలో తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు జరిగించుచున్నాడు. ఫర్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ గాడ్స్ వర్క్, దేవుని పని
పరిచర్య జరిగేందుకు కొరకై. ఈరోజు సంఘం అనే శరీరంలో ప్రభు అయిన క్రీస్తు నివాసం, సంఘం అనే ఆలయం దేనికి అంటే ఈ ఆలయం ద్వారా ఈ భూలోకంలో ప్రభు అయిన క్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క కార్యాన్ని సఫలం చేసేందుకు కొరకై ఈ నివాసం ఉంది. ఇక్కడ ఆయన క్రియలు నెరవేర్చబడింది. అయితే ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి వచ్చాం. అవన్నీ అయిపోయి దాటి వచ్చేసాం. అయిన తర్వాత నూతన ఆకాశం నూతన భూమి వచ్చిన తర్వాత ఇప్పుడు నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణ భూమికి దిగి వచ్చినప్పుడు ఆ నివాస స్థలాన్ని గురించి ఇక్కడ మనం చూస్తే 21:3లో ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. అంటే దేవుడు మనుషుల మధ్య నివాసం చేస్తూ ఉన్నాడు అనేది ఒకటి. ఇక్కడ ఈ నివాసం శాశ్వతమైన నివాసం. ఇది మరొక మాట చెబుతూ ఉన్నాను. ఇక్కడ ఇలాంటి సందర్భంలోనే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక్కసారి మీరు దయచేసి తిప్పండి బైబిల్. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ఇక్కడ వాడిన ఒక పదానికి నేను రావాలని ఇక్కడికి వచ్చాను. ప్రకటన 7వ అధ్యాయము 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనం ఎటు ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును అండి. అంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సింహాసనాసీనుడు. ఆయన తన ప్రజలైన వారికి అందరికీ గుడారమై ఉన్నాడు అని. అదే సమయంలో తన ప్రజలైన వారందరూ ఆయనకు గుడారమై ఉన్నారు. గుడారం అనే పదం ప్రత్యక్షపు గుడారం అని నేను ఇందాక జ్ఞాపం చేశాను. అది నివాస స్థలం. కనుక 21వ అధ్యాయంలో ఇప్పుడు ఆ నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం గొర్రెపిల్ల భార్య ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నివాసమైతే, అలాగే ఆ గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సంఘానికి అక్కడ ఆయన నివాసంగా, ఆయన ఒక గుడారంగా ఉన్నాడు. వీళ్ళేమో ఆయనకు, ఆయనేమో వీళ్ళకు గుడారం. ఇది చాలా అద్భుతమైన విషయం. నేను ఇక్కడ ఒక మాట చెబుతాను. ఇది ఏం చేస్తుంది అంటే, ఒక రీతిగా చూస్తే ప్రభు అయిన దేవుని యొక్క ప్రణాళిక అనేది ఇక్కడ సంపూర్ణంగా నెరవేర్పు జరిగింది అని. ది కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. ఏంటి గాడ్స్ ప్లాన్? దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో నరుని సృష్టించినప్పుడు, 2వ అధ్యాయం 3వ వచ్చినప్పుడు చల్లని పూట దేవుడైన యెహోవా ఏదెన్లో సంచరించుచున్నాడు అన్నప్పుడు దేవుడు ఎట్లా మనుషులతో నివాసం చేశాడు వారి మధ్య. అంతేకాదు మనుషులు దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడో అక్కడ వారు నివాసం చేయడం అనేది మనం చూసిన ఆశ్చర్యం. అసలు ది వెరీ పర్పస్ ఆఫ్ గాడ్ క్రియేటింగ్ ఏ మ్యాన్ ఈజ్ టు డ్వెల్ విత్ హిమ్. మానవుని దేవుడు సృజించడంలో ప్రధానమైన తలపు ఉద్దేశం మానవులతో దేవుడు నివాసం చేయాలండి. అయితే కొంతకాలం ఫెయిల్ అవుతూ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే దేవుని ప్రణాళిక చివరికి సంపూర్ణంగా నెరవేర్చబడింది. ఇదిగో ఇప్పుడు దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. అంతేకాదు ఆదికాండం 3వ అధ్యాయంలో మనుషులను దేవుడు నివాసంలోంచి బయటికి వెళ్ళగొట్టాడు. అయితే ఇప్పుడు మనుషుల నివాసం ఆయనతో కూడా ఉంది, ఆయనలో ఉంది. కాబట్టి ఇక్కడ గుడారము అనే పదాన్ని మీరు ఇంకా చాలా తలంచాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఒక వాక్యం నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3, 4 వచనాలలో మనం చూస్తాం ఆ మాట. రండి దయచేసి తిప్పండి మీ బైబిల్లో. యోహాను సువార్త 14వ అధ్యాయం 2, 3, 4 వచనాలు దయచేసి గమనించండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడలో మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచుండలా
నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఐ గో టు ప్రిపేర్ ఏ ప్లేస్. మీ కొరకు నేను ఒక స్థలం సిద్ధపరచ వెళుచున్నాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14:2-3 చెప్పిన ఆయన సిద్ధపరిచిన స్థలమే. ఇందాక మనం చెప్పుకున్నాం ఇది ఇద్దరికీ నివాస స్థలం అని. అందుకే ఇప్పుడు ప్రభు ఏమన్నాడు ఇక్కడ అని అంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలంలో నేనుంటాను అక్కడ. ఆ తర్వాత మీరును ఉండులాగున. కాబట్టి నేను అక్కడ నివసిస్తాను, మీరును అక్కడ నివసిస్తారు. కాబట్టి 14:2-3 మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ సిద్ధపరచ వెళ్ళిన స్థలం అదే. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మెనీ మ్యాన్షన్స్ ఆర్ దేర్. ఐ గో టు ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ. దేర్ ఐ డ్వెల్ అండ్ యూ ఆల్సో డ్వెల్ దేర్. ఇప్పుడు 21వ ప్రకటన గ్రంథంలో మనం గమనించినప్పుడు 3వ అది కంప్లీట్గా నెరవేరినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు మనం 11వ హెబ్రీయులు రాసిన పత్రిక మనం వస్తే కనుక 10వ దయచేసి చెప్పండి మీ బైబిల్. హెబ్రీ పత్రిక 11వ 10వ 10వ హెబ్రీ పత్రిక దయచేసి గమనించండి. ఇది మన కాన్వకేషన్ థీమ్గా కూడా మనం చాలా వింటా వచ్చాం. మరి మనం ఎంతమాత్రం గ్రహించగలిగామో విషయాలు చాలా క్షుణ్ణంగా మళ్ళీ మళ్ళీ వినడం చాలా అవసరమే. కాబట్టి యూట్యూబ్లో ఉంటాయి, మీరు పదే పదే వినాలని మీకు మనవి చేస్తున్నాను. 11వ 10వ అందరం కలిసి చదువుకుందాం, అందరం కలిసి బిగ్గరగా. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు. కాబట్టి అబ్రహాము ఎదురు చూస్తున్నాడట పునాదుల పట్టణం కొరకట. దేవుడే దానికి ఎవరట? శిల్పియు తర్వాత నిర్మాణకుడునై ఉన్నాడట. దేవుడే దానికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడట. కాబట్టి ఇక్కడ మనకు తేటగానే అర్థమవుతుంది. శిల్పి నిర్మాణకుడు అన్నప్పుడు గాడ్ ఈజ్ ది ఆర్కిటెక్ట్, ఆయన శిల్పి. గాలికి పునాదుల గురించి మనం మాట్లాడాము. మాట్లాడుతాం 1 కొరింథీ 3వ పౌలపోస్తలుడు నేర్పరైన శిల్పకారుని వల్ల పునాది వేసిదినని. అయితే ఇక్కడ దీనికి పునాదులు వేసిన వాడు ఎవడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దీన్ని నిర్మించిన వాడు ఎవరు అనంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి అబ్రహాము ఆ రోజుల్లోనే మరి ఎందుకు ఎదురు చూశాడో మనకు అర్థం కావాలి కదా. అంటే దేవుని ఆత్మ ద్వారా ఇందును గూర్చిన ప్రత్యక్షత అబ్రహాముకు అనుగ్రహించబడినట్టు మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే నేను చేయబోదానని అబ్రహామునకు దాచదనా అన్న దేవుడు ఆ రోజు సొదొమ గొమొర్రాల గురించి మాత్రమే కాకుండా యుగాంతం వరకు ఉండేటువంటి విషయాల గురించి దేవుడు అబ్రహామునకు దాచలే, ఆయనకు తెలియపరచాడని అర్థం. ఆ సంగతి సత్యం ఇక్కడ అర్థమవుతుంది. 11:10 దేవుడు దానికి శిల్పియు నిర్మాణకునైన ఆ పునాదుల గల పట్టణం, అది భూలోకంలో ఏది కాదది. కాబట్టి ఇప్పుడు అది ఇక్కడ మనం చూస్తాం, ఈ పునాదులు గల పట్టణము అనేటువంటి విషయం. నేను ఇంకా క్లుప్తంగా ముగించబోతాను, ఎందుకంటే 2 అన్నాం కదా, 2వ దానికి వస్తాను నేను, క్లుప్తంగా ముగించబోతాను. ఇప్పుడు ఇంకా నేను ఈ పట్టణాన్ని గురించి దాని పునాదులు, దాని ప్రాకారములు, దాని గుమ్మములు, దాని రాళ్ళు, వాటి వీటన్నిటి గురించి నేనేమి ఇప్పుడు మాట్లాడబోవడం లేదు, ఎందుకంటే మనం విన్నాము. కాబట్టి మీరు ఒకవేళ ఆ విషయాల గురించి తలంచండి, పదే పదే వినండి. నాకు తెలుసు, నాకు కూడా అంతంత మాత్రం అర్థమైంది కాన్వకేషన్ టైంలో. కానీ మనందరూ ఒప్పుకో తప్పదు ఆ విషయాన్ని గురించి, ఎందుకంటే అది అంత చులకనగా సులభంగా అర్థమయ్యే విషయాలు కాదు.
కాబట్టి పదే పదే వాటిని గురించి మనం ధ్యానం చేస్తే తప్ప మనకేం అర్థం కావు. కనుక శ్రద్ధ కలిగి ఆ ప్రకారం అర్థం చేసుకోవడానికి మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు నేను వాటిని ఇక టచ్ చేయడం లేదు. అయితే ఇక కాస్త ముందుకు వెళ్ళి ఆ తర్వాత తలంపుకు మనం వెళతాం. ఒక మాట చెప్తాను. ఈ పట్టణాన్ని గురించి 2 మాటలు. ఒకటి, ఇది దేవుని పరిశుద్ధ పట్టణం పరలోకం నుంచి దిగి వస్తుంది అన్నాడు. కాబట్టి పరలోకం నుంచి దిగి రావడం అనేటటువంటిది మనం గమనించినట్లయితే దీని మూలం ఎక్కడా అనేది మనకు అర్థమైతే దీని మూలం పరలోకం, ప్రభు అయిన దేవుడే. అంటే ఇట్స్ వెరీ ఆరిజిన్ ఈజ్ హెవెన్, ఇట్ ఈజ్ ఫ్రమ్ గాడ్. ఆరిజిన్ ఈజ్ హెవెన్, ఆరిజిన్ ఈజ్ గాడ్. కాబట్టి ఇది ఈరోజు ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఉండే భూ సంబంధమైన యెరూషలేం లాంటిది కాదు. ఇది పరసంబంధమైన యెరూషలేం అని ఇందాకనే, ఇట్ ఈస్ సెలెస్టియల్ న్యూ జెరూషలేం, ది సిటీ ఆఫ్ గాడ్ అనేది మనకు ఇక్కడ మన మనసులో ఉంచుకోవాల్సిన వారంగా ఉన్నాం. మరొక మాట చెప్పాలి. ఇక్కడ 21వ అధ్యాయము మనము 10వ వచనం మనం గమనించినట్లయితే, పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున దేవుడు. కాబట్టి పరలోకమందున దేవుని వద్ద నుంచి దిగి వస్తుందంటే ఇది దీని ఆరిజిన్ మూలమేంటో మనం చూసాం. ఇది పరసంబంధమైనది, పరలోక సంబంధమైనది. రెండవది, ఇది దేవుని మహిమగలదై ఉంది అన్నాడు. కాబట్టి దేవుని మహిమగలది అంటే మనకు తెలుసు, ఆదికాండంలో మానవుని దేవుడు సృజించినప్పుడు మహిమగల వాడినిగానే సృజించాడు. అంతవరకు ఆదాము, సిగ్గును, హవ్వ వారు అర్థం చేసుకోలేదు. వారికి వస్త్రాల గురించి మనకు ముందేం చెప్పబడలే. దీన్ని బట్టి ఒక మాట చెబితే రోమం 3వ అధ్యాయం 23వ వచనంలో పౌలు అపోస్తలుడు ఏమంటాడు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను, అంటే దే హ్యావ్ లాస్ట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ యాడమ్. అది ప్రస్తుత పరిస్థితి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి సజీవుడై తిరిగి లేచాక ఆయన గెత్సెమనీలో చివరి ప్రార్థన చేశాడు. ఆ ప్రకారమే జరిగింది. 17వ అధ్యాయం 4వ వచనంలో, ఆది యందు నీతో నాకెట్టి మహిమను, ఆ మహిమతో నీవు నన్ను మహిమపరచమన్నాడు. అదే అధ్యాయంలో క్రిందకు వస్తే, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారయు, కాబట్టి నేనును వారును మనమును ఏకమేడులాగున నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చుచున్నానన్నాడు. కాబట్టి ప్రభు అది వాగ్దానం చేశాడు, ఇచ్చాడు. ఇక పత్రికల్లోని మనం వెళితే పౌలేమి రోమా 8వ అధ్యాయం 18వ వచనంలో బయలుపరచబడబో మహిమల గురించి మాట్లాడుతూ వచ్చేది మన కొరకు సిద్ధపరచబడుతుంది. పేతురేమి 1వ పేతురు 5వ అధ్యాయం 10వ వచనంలో తన క్రీస్తునందు తన నిత్య మహిమకు మిమ్మును పిలిచే సర్వ కృపానిధి దేవుడు అన్నాడు. కాబట్టి ఆ మహిమకు మళ్ళీ పిలిచాడు. అది ఇక్కడ మనం చూస్తాం. సరే, నేను దాని గురించి ఇంకా అంతవరకు ఆపేసేసి ఇక ముందుకు వెళ్తాను. ఒకవేళ ఈ సంగతులు అర్థం చేసుకున్న వాళ్ళకి చాలా ప్రశ్నలు ఉండొచ్చేమో, కానీ అదే క్రింద విషయాల గురించి నేను ఇక మాట్లాడుకోవడం లేదు. ఆ తర్వాత నేను ఆ చివరి 4వ నూతనమైన దానికి మనం వద్దాం. ఇది కూడా మనకు చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది. 21వ అధ్యాయం, త్వరగా రండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం కంటే 24వ వచనానికి వద్దామండి. 24వ వచనం, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు అన్నాడు. జనములు దాని వెలుగునందు సంచరింతురు,
భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తుంటే అసలు నూతనమైన యెరూషలేము ఎక్కడుంది ఏమా? ఎక్కడుంది? ఇది ముఖ్యమైన మాట మనం అర్థం చేస్తాం. ఎక్కడుంది నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం? ఈ భూమి మీదనే ఉంది. ఇదేదో పరలోకం కాదు. పరలోకం అంటే ఇంకెక్కడో కాదు, ఇది కాదు. పాడతాం, పరలోకము నా దేశము. అసలు ఇప్పుడు ప్రభువైన క్రీస్తు ఆయన సంఘం శాశ్వతంగా ఉండి ఏలుబడి చేసేటటువంటిది ఎక్కడ అనే విషయానికి వస్తే 1వ వచనంలో నూతన ఆకాశం నూతన భూమి, అంతే. కాబట్టి ఈ భూమి మీదనే 24వ వచనంలో మనం చూస్తే జనములు దాని వెళ్ళినందు సంచరి భూరాజులు తన మహిమను వారు. కనుక ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి, చాలా ప్రాముఖ్యమైనది. పరలోకం పరలోకం అని మనం అనుకుంటుండేది అది ఎక్కడో ఏమో అని అనుకోవద్దండి. అది ఇక్కడే. అది ఇక్కడ ఎట్లనో అనేది మళ్ళీ మనం ఇందాక పోయిన వారాల్లో భూమిని గూర్చి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ప్రభువైన దేవుడు భూమిని గూర్చి సెలవిచ్చినప్పుడు ఒక మాట చెప్పుకుందాం, జ్ఞాపం చేసుకుందాం. చెప్పుకున్నాం ఆల్రెడీ. అది యెషయా గ్రంథం 66వ అధ్యాయం రండి దయచేసి 22వ వచనం అందరం కలిసి చదివితే బాగుంటుంది. యెషయా 62వ అధ్యాయం 22వ వచనం. నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా. బాగా క్షుణ్ణంగా ఆలోచించాలండి. ఇది నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి అని. సృజించబోవు అని అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశములను సృజించను అని అన్నాడే. సృజించాడు. ఇప్పుడు 66వ అధ్యాయం 22వ వచనంలో మళ్ళీ క్రొత్తగా ఇంకొక భూమిని దేవుడు సృజించబోవడం లేదు. దేవుడు సృజించబోవడం లేదు. కాబట్టి ఉన్న దేవుడు ఏమైతే ఆదికాండం 1:1లో సృజించాడు భూమి ఆకాశములను, మనం ధ్యానం చేసేటప్పుడు ఆ సందర్భానికి వచ్చేటప్పుడు అది 2-3 వచనాల్లో ఎలాగైతే జలం మునిగిపోయిందో మనం చెప్పుకున్నాం. అయితే ఒక టైం వచ్చింది, దేవుడు జలాలు వేరు చేసినప్పుడు అదే భూమి బయటికి కనపడింది. దట్ ఈస్ లైక్ రిజరెక్షన్, పునరుత్థానమైనట్లుగా. అప్పుడు దేవుడు ఆ భూమిలో ఆదామును హవ్వను సృజించాడు. ది ఫస్ట్ టైం మ్యాన్ వాజ్ క్రియేటెడ్ అండ్ ఇన్హాబిటెడ్ ది రిన్యూడ్ ఎర్త్. అంటే నూతనపరచబడిన భూమి మీద మొట్టమొదటిసారిగా మానవుడు సృజించి అక్కడ దేవుడు ఉంచాడు. ఆ నుంచి ఈరోజు దాకా అక్కడే మనం ఉన్నాం. ఈరోజు దాకా ఈ భూమి మీదనే ఉన్నాం. అయితే ఒక రోజు రాబోతుంది ఈ భూమి ఆకాశంలో గతించిపోతాయి అన్నప్పుడు అది ఏంటో మనం చెప్పుకున్నాం కదా. అదేంటో మనం చెప్పుకున్నాం. 2వ పేతురు 3వ అధ్యాయంలో అగ్ని కొర నిల్వ చేయబడి ఉన్నాయని. ఆ రోజు జలప్రలయం చేత దాన్ని సంపూర్ణంగా పూర్తిగా నాశనం చేశాడు ప్రభువైన దేవుడు. అయితే టైం వచ్చినప్పుడు దాన్ని తిరిగి తీసుకొచ్చాడు, మానవుని అందులో ఉంచాడు. మళ్ళీ నేను ఇంకో సందర్భం కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజు ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేటప్పుడు 7-8వ అధ్యాయంలో నరులు భూమి మీద నరులు వారి పాపం బహు ఘోరమైందని ఆ లోతుతో దేవుడు మాట్లాడి నీ కొరకు ఇంటి వారి కొరకు ఓడను నీ రక్షణ కొని సిద్ధం చేసుకోమంటే సిద్ధం చేసుకున్నాడు. వాళ్ళు 8 మంది ఆ ఓడలోకి వెళ్ళిన తర్వాత ఈ భూలోకం యావత్తు ప్రభు అని దేవుడు ఇంకో జలప్రదాన్ని తుడిపెట్టేసేసాడు. అయితే మళ్ళీ ఏమైంది అనే విషయానికి వస్తే మళ్ళీ మానవుని గమనించండి,
మానవుని సృజించలేదు, మళ్ళీ భూమిని కూడా సృజించలేదు. మళ్ళీ దాదాపు సంవత్సరం పాటు నేల తినబడి భూమి సముద్రం సమాధి చేయబడింది. అయితే ఒక టైం వచ్చింది, మళ్ళీ నేలను తొలగించి దేవుడి భూమి కాదు. ఆ భూమి మీద నోవు తన కుటుంబాన్ని ఉంచాడు. ఆ రోజు ఆదాము నుంచి ఆ భూమి మీద నుంచి 1వ అధ్యాయం 28వ వచనంలో నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించమన్నాడు. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో నోహును మళ్ళీ భూమి మీద తెచ్చి నీవు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించమని మళ్ళీ చెప్పాడు. ఇది సంగతి. ఇప్పుడు 66వ అధ్యాయం యెషయా-గ్రంథం 22వ వచనంలో మనం చదివినట్లు మళ్ళీ నేను చదువుతున్నాను. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి లయము కాక, అంటే అది ఇక లయం కాదు, లయమైంది పాత భూమి పాత ఆకాశం. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయము 1, 2, 3 వచనాల మధ్యలో, రెండవది ఆదికాండం 6, 7, 8 అధ్యాయాల్లో మరొక పర్యాయము భూమి లయమైంది. ఆ తర్వాత ఇప్పుడుండే ఈ భూమి సమూలంగా 2 పేతురు 3వ అధ్యాయంలో ఇప్పుడున్న ఈ ఆకాశం భూమి అగ్ని కొరకు నిలువ చేయబడింది, లయం కాబోతుంది. లయం అంటే ఈ భూమిని ఆకాశాలు పూర్తిగా తొలగించడం కాదు. ఇవన్నీ ప్రభువైన దేవుడు మళ్ళీ నూతనమైన ఆకాశం నూతన భూమి అన్నాడే కానీ, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అన్నాడే కానీ నేను మరలా సృజిస్తాను అనేటటువంటిది కాదు ఇక్కడ. ఇదే మళ్ళీ మనం చెప్పుకున్నాం కాబట్టి దాంట్లో నేను ఎక్కువసేపు ఉండవులే. సరే, కాబట్టి ఈ భూమి మీదనే, అంటే పేతురు అన్నట్లు అగ్ని చేత పూర్తిగా దాని మీద ఉండే ఎవరి సిమ్టమ్ ఆఫ్ సిన్ అంత పూర్తిగా నాశనం చేయబడిన తర్వాత ఇది మళ్ళీ చక్కని నివాస స్థలంగా, పాపరహితమైన నివాస స్థలంగా, ఇక అన్నడు లయము కాని నివాస స్థలముగా ప్రభువైన దేవుడు ఈ భూమిని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు మన 4వ కొత్త సంగతి కదా మనం వచ్చాము. 22వ వచనం చివరి భాగం జాగ్రత్తగా గమనించండి. నీ సంతతియు నీ నామమును నిలిచియుండును, ఇదే యెహోవా. ఎవరి సంతతి అండి? ఇది అబ్రహాము సంతానం, ఇస్సాకు ఇశ్రాయేలు సంతానం. నీ సంతానము కూడా శాశ్వతంగా ఉంటుంది. దేవుడు అబ్రహాము సంతానానికి ఏం చేసే వాగ్దానం చేశాడు అంటే 1000 తరములు నీ సంతానం, 1000 తరములు అని చెప్పాడు కదా, మనకు తెలుసు కదా. 1000 తరములు అంటే దాదాపు 33,000 సంవత్సరాలు. 33,000 సంవత్సరాలు అన్నప్పుడు ఇప్పుడు ఈ భూమికి వయసు ఎంత అంటే, భూమికి వయసు చెప్పకూడదు, ఎందుకంటే భూమికి వయసు ఎప్పుడో ఆది అందే. నేను చెప్పాను, కొన్ని సైంటిస్టులు తేల్చి చెప్తే ఒక్కొక్క దాన్ని కనుక్కుంటుంటే ఆ అవశేషాలను కొన్ని 100,000 సంవత్సరాల క్రితం సృష్టించాడు, నిజమే. కానీ మానవుడు లేదు. మానవుడు సృష్టించబడినప్పుడు 6,000 సంవత్సరాలు. అయితే ఇప్పుడు అక్కడి నుంచి దేవుడు అబ్రహాం తీసుకొచ్చి ఇస్సాకు యాకోబు తెచ్చి ఇశ్రాయేలుని తెచ్చాడు. ఆ తర్వాత నోహు నుంచి ఇంకా ఎవరిని తెచ్చాడో మనందరికీ తెలుసు. కాబట్టి వారి సంతానాన్ని గురించి మాట్లాడేటప్పుడు 1000 తరములు అంటే దాదాపు 33,000 సంవత్సరాలు కాలేదుగా. ఇప్పుడంతా అయింది 6,000 సంవత్సరాలుగా. కనుక ఇంకా చాలా ఉంది. అందుకని ఈ భూమి ఎలాగా అవుతుందో అనే విషయాన్ని మనం చెప్పుకున్నాక, ఈ భూమి మీదనే ఆ క్రొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం దేవుని నివాసస్థలం, ఆయన ప్రజలక్కడ నివాసస్థలం అని చెప్పుకున్నప్పుడు, ఇప్పుడు ఈ నూతన జనం ఎవరు, హూ ఆర్ దిస్ న్యూ నేషన్స్ అనే విషయానికి మనం వచ్చినప్పుడు ఎవరై ఉంటారు వీరు? 24వ వచనం, జనములు దాని వెలుగునందు అన్నారు. కాబట్టి ఈ జనాలు ఎవరు, ఈ భూరాజులు ఎవరు అనే విషయానికన్నా మనం వస్తే కనుక, ఈ జనాలు ఇక్కడ మనకు తెలుగు బైబిల్ అంత స్పష్టంగా లేదు. నేను కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో చూసా, కానీ ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో లేదు, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో లేదు,
ఆ మాట ఓన్లీ కింగ్ జేమ్స్ వర్షన్లో మనం చూస్తాం. అక్కడ ఏమని ఉంది కింగ్ జేమ్స్ వర్షన్లో అంటే, అక్కడ ఒక చక్కని మాట రాశాడు. 24వ వచనం, దాని వెలునందు వెలుగు సంచరింతుడు భూరాజులు అని అనేటప్పుడు నేషన్స్ విచ్ ఆర్ సేవ్డ్ అని రాశాడు. చాలా అద్భుతమైన మాట. అక్కడ ఒక చక్కని రహస్యం మనకు దొరికింది. నేషన్స్ విచ్ ఆర్ సేవ్డ్ అన్నాడు. అంటే రక్షింపబడినటువంటి జనములు అని. దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం సంఘం ఎత్తబడి ప్రభువైన క్రీస్తు మరలా దిగి వచ్చేటప్పుడు 1000 ఏళ్ల పరిపాలన అని మనం చెప్పుకుంటాం కదా. చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరుంటారు అనే విషయాన్ని గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా. పోయినసారి మనం ఒక సందర్భంలో ధ్యానం చేసేటప్పుడు గొర్రెలు మేకలు అని చెప్పుకున్నాం కదా. అప్పుడు యేసుప్రభు వారు ఆ గొర్రెలను చూసి కుడివైపున ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టక ముందు మీ కొరకై సిద్ధపరిచిన నా తండ్రి రాజ్యంలో ప్రవేశించమన్నాడు కదా. కాబట్టి వారు ఇశ్రాయేలు కాదని చెప్పుకున్నాం, వారు సంఘము కాదని చెప్పుకున్నాం. మరి ఎవరు 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశించిన వారు అంటే మనం చెప్పుకున్న ఆ విషయాలను మళ్ళీ నేను ఇప్పుడు చెప్పడంలే. అందుకని ఇక్కడ వాడిన మాటను బట్టి చూస్తే రక్షించబడిన వారు అనే విషయం. ది నేషన్స్ విచ్ ఆర్ సేవ్డ్. వారు ఎలాగ రక్షింపబడ్డారు అనేది మనమేమి ఇప్పుడు చెప్పజాలం. ఆ కాలంలో రక్షణ పొందిన వారిని గురించి చూస్తాం పాత నిబంధనలో, ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ వేయబడక ముందు. ఈ కాలంలో చూస్తాం సిలువ వేయబడిన తర్వాత రక్షణ అనేది విధానం. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలంలో ఈ రక్షణ గురించి ప్రకటించారు. సిలువ వేయబడక ముందు ఆయన శరీరరీత్యా లోకంలో జన్మించిన కాలంలో. అయితే ఇక్కడ ఆ నూతన ఆకాశం నూతన భూమిలో ఉండి రక్షింపబడబోనటువంటి వారిని గురించి మనం చూస్తాం. దేవుడికి ఇది సాధ్యమే. ఆ రోజు ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో భూమిని తుడిపెట్టినప్పుడు దేవుడు శేషాన్ని మిగిల్చి భూమి మీద తీసుకొని వచ్చాడు కదా. మీరు ఫలించి అభివృద్ధి చెందమని. దేవునికి అసాధ్యమైన దేవుడు. అట్లా ప్రభువైన దేవుడు ఎంతమందిని రక్షిస్తాడో మనకైతే తెలియదు. అయితే వారందరినీ 1000 ఏళ్ల పాలనలోకి వచ్చినట్టు అనేకులైన వారిని మనం చూస్తాం. అలాంటి వారందరినీ, వారిలో ఎవరిని దేవుడు రక్షిస్తాడో వారందరూ దే ఆర్ గోయింగ్ టు ఇన్హెరిట్ దిస్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. వారు ఈ నూతన ఆకాశ నూతన భూమిని స్వతంత్రించారు. అక్కడ ఒక్క మాట మీకు జ్ఞాపం చేస్తాను. 1000 ఏళ్ల పరిపాలన సంపూర్తి అయ్యేటప్పుడు సాతానుడు విడవబడగానే ప్రపంచమంతటా వాడు సంచరించి ఆ తర్వాత పరిశుద్ధుల శిబిరం మీదకి ప్రభువైన క్రీస్తు మీదకి అనేకులను యుద్ధాన్ని తీసుకొని వస్తాడు. అయితే యుద్ధం చేసిన వారందరూ నాశనం అయిపోతారు. అయితే చాలామంది ప్రజలు జనాలు ఆయా దేశాల్లో వారు యుద్ధం చేయడానికి రారు, ఇష్టపడరు, ఒప్పుకోరు. అలాంటి వారందరూ ప్రభువైన దేవుడు మరి నూతన ఆకాశం నూతన భూమిలో తీసుకుని రావచ్చు. ప్రజల కూర్చుని నా మాట చెప్పాక, నేషన్స్ అంటే కొన్ని రాజ్యాల జనాంగాల వారే వస్తారు ఇక అంతే. అంటే ప్రపంచంలో ఆ 1000 ఏళ్ల పరిపాలన ముగింపులో ఆడు సాతానుడు విడిపడిన తర్వాత ప్రజలను సమకూర్చి ఆ అల్టిమేట్ ది లాస్ట్ వార్కు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళతో ఏకీభవించకుండా ఇశ్రాయేలుతో యెరూషలేం పక్షంగా ఎన్ని దేశాల వారు నిలబడతారో మనకు తెలియదు. అట్టి వారందరూ ప్రభువైన దేవుడు వారిని ఈ నూతన ఆకాశం నూతన భూమిలో తీసుకొని వస్తారు. అది ఒకటి. ఇంకో మాట చెబుతున్నాను ఇక్కడ 24వ వచనం, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు అన్నాడు. భూరాజులు వారి మహిమను ఏం చేస్తారంట, దానిలోనికి తీసుకొని వస్తారట. భూరాజులు అంటే భూరాజులు ఉన్నారు కదా అప్పుడు. ఎవరి భూరాజులు? ఒకవేళ ఆ కాలంలో భూరాజులైన వారిని ఆ నూతన భూమి మీద ఎంతో ప్రభువైన దేవుడు నియమించుంటాడు భూరాజులు.
అయితే నేను ఇంకో మాట చెప్పాలి. ప్రస్తుతపు భూరాజులు, ది కింగ్స్ ఆఫ్ ది ప్రజెంట్ ఎర్త్. అంతేకాదు, నా తండ్రి రాజ్యంలో మీరు పాలు పొందమని చెప్పినట్టు వారు ఆ రోజు 1000 ఏళ్ళ పరిపాలనలో, మరి ప్రభు వారికి ఎవరికి ఏమి ఇచ్చాడో మనకు తెలియదు, కానీ అలాంటి వారందరిని అక్కడ తీసుకొని వచ్చినప్పుడు వారు, అయితే ఒక్క మాట చెబుతాను, అక్కడ చెప్పి ముగించేస్తాను. భూరాజులు అని అనేటప్పుడు మనం ప్రకటన గ్రంథానికి వెళితే 12వ అధ్యాయంలో ఒక సందర్భం మీకు నేను చూపించి ముగించేస్తాను. ప్రకటన గ్రంథం దయచేసి రండి, 12వ అధ్యాయం. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ వచనం. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడిను. అచ్చట ఆ సర్పం ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములో అర్ధకాలము పోషింపు. నేను ఒక సందర్భంలో అమెరికాలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఎవరి గొప్ప పక్షిరాజు అని అడిగా వాళ్ళు ఏం చెప్పలేదు. కానీ ఈ ఈగల్ పక్షిరాజు ది సింబల్ ఆఫ్ ది నేషన్ ఆఫ్ అమెరికా. అమెరికా దేశం యొక్క సింబల్ ఇది, పక్షిరాజు. కాబట్టి ఇశ్రాయేలీలకు ఈరోజే కాదు, ఇంతకుముందే కాదు, ఈరోజే కాదు, ఇక మీద కూడా వారు కంప్లీట్గా సపోర్టివ్గా నిలబడతారనేది నా నమ్మకం. అది నా నమ్మకం. కాబట్టి అట్లా దేశాల రాజులు కొంతమంది ఉన్నారు, కొన్ని దేశాల వారు ఉన్నారు. కాబట్టి అలాంటి భూరాజులందరూ కూడా అక్కడికి ప్రభు అయిన దేవుడు 1000 ఏళ్ళలో నుంచి అక్కడికి వారిని తీసుకువచ్చాడు. కాబట్టి న్యూ నేషన్స్ ఎవరు అనే విషయం ఇక్కడ మనకు కొంతమేరకు చూచాం. ఒకవేళ మీకు ఇంకా ఎన్నో ప్రశ్నలు రావచ్చేమో నాకు తెలియదు, కానీ ఆలోచించండి. ప్రశ్నలు రావడం కూడా అవసరమే, తర్వాతనే మనకు జవాబు వస్తుంది. ప్రభు ఈ సంగతులు మనకు ఆశీర్వదించును గాక.